హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై జస్విక్ వినువరల్ ఛానల్. పల్లీలు తిన్న వెంటనే నీరు వద్దు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వేరుశనగలను తిన్న వెంటనే నీరు తాగవద్దని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ఆహార నాళంలో కొవ్వు పేరుకుపోవడంతో పాటు శ్వాసకోశ సమస్యలు దరిచేరే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే గ్యాసు, అజీర్ణ సమస్యలు దరిచేరుతాయని తెలిపారు. కావున పల్లీలను తిన్న 15-20 నిమిషాల తర్వాత నీరు తాగాలని, వేడి నీరు తాగితే మరింత మంచిదని సూచిస్తున్నారు. బెల్లం కలిపిన వేడివేడి పాలు తాగితే ఏమవుతుందో తెలుసా? బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల పొందే ప్రయోజనాలు: వేడివేడి పాలలో బెల్లం కలుపుకొని తాగితే అధిక బరువు తగ్గుతారు. బెల్లం పాలలో ఉండే పలు రకాల ఔషధ గుణాలు శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును తగ్గిస్తాయి. తద్వారా బరువు తగ్గుతారు. నిత్యం తాగడం వల్ల వెయిట్ అదుపులో ఉంటుంది. బెల్లం కలిపిన వేడి పాలను తాగడం వల్ల వాటిలో ఉండే పోషకాలు అంది జుట్టు కాంతివంతంగా మారుతుంది. వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. చుండ్రు పోతుంది. ఋతు సమయంలో మహిళలకు వచ్చే వివిధ రకాల సమస్యలు, ప్రధానంగా కడుపు నొప్పి తగ్గుతుంది. వీళ్ళందరూ 40 ఏళ్లకు మించి జీవించకున్నా చేసిన సేవలు, గడిచిన కీర్తి అజరామంగా నిలిచాయి. మీకు తెలుసా? ప్రముఖుల జీవించిన కాలం. ఎవరు ఈవిడ? ఝాన్సీ లక్ష్మీబాయి, 29 సంవత్సరాలు. ఝాన్సీ లక్ష్మీబాయి 29 సంవత్సరాలు. ఆది శంకరాచార్యులు 32 సంవత్సరాలు బ్రతికారు. 26 సంవత్సరాలు. అల్లూరి సీతారామరాజు 26 సంవత్సరాలు. బ్రూస్లీ 33 సంవత్సరాలు. స్వామి వివేకానంద 39 సంవత్సరాలు. శ్రీనివాస రామానుజన్ 32 సంవత్సరాలు. అది 40 ఏళ్ళకి మించి జీవించుకున్నారన్నమాట నా పాపం వీళ్ళు. విద్యుత్ రైస్ కుక్కర్ వాడుతున్నారా? ఇటీవల ఎక్కువ మంది ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లోనే అన్నం వండుతున్నారు. ఒకప్పుడు పట్టణంలో ఉన్న ఈ అలవాటు ఇప్పుడు పల్లెలకు కూడా తాకింది. అయితే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో వండిన ఆహారం తింటే అనర్థాలు చోటు చేసుకుంటాయని వైద్యులు చెబుతున్నారు. వంటల్లో అల్యూమినియం పాత్రలు వాడకపోవడమే మంచిది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తినడం వల్ల అతి చిన్న వయసులోనే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ పాత్ర టాక్సిన్ మెటల్తో తయారవుతుంది. ఇందులో అన్నం ఉడికించడం వల్ల అందులోని పోషకాలు కనుమరుగవుతాయి. నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న రైస్ కుక్కర్లను అసలు వాడొద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. నాన్ స్టిక్ వస్తువులను వినియోగించి వంట చేసే సమయంలో అందులోంచి ప్రమాదకరమైన కెమికల్స్ విడుదలవుతాయి. ఇవి క్యాన్సర్కు దారితీస్తాయి. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లను వాడకపోవడం మంచిది. రాగి సంకటి, రాగి జావ, జొన్న రొట్టెలు, కొర్రలతో అల్పాహారం చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అన్నం త్వరగా వండాలనుకున్నప్పుడు ప్రెషర్ కుక్కర్లో వండితే ఆరోగ్యానికి మేలు. కరెంట్ ఆధారంగా ఉడికిన ఆహారం తీసుకోకపోవడమే మంచిది. మట్టి పాత్రలు లేదా స్టీల్ పాత్రల్లో అన్నం ఉడికించుకొని తీసుకోవడం మేలు. మట్టి పాత్రలో అన్నం ఉడికించడం వల్ల మట్టిలోని పోషకాలు ఆహారానికి మరింత రుచిని ఇస్తాయి. కుక్కర్లో అన్నం ఉడికించడం వల్ల పోషకాలు ఆవిరి రూపంలో కరిగిపోకుండా ఉంటాయి. అదండి, రైస్ కుక్కర్ వాడకూడదన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.